సింగపూర్ వెళ్తున్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 9 మంది మంత్రులు సింగపూర్ లో పర్యటించనున్నారు. సుపరిపాలన, అధ్యయనం, బెస్ట్ ప్రాక్టీసెస్ కు సంబంధించి మంత్రుల సింగపూర్ పర్యటన సాగనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ ఏమన్నా ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రాష్ట్ర మంత్రులు 9 మంది ఏదైతే సింగపూర్ పర్యటన నేపథ్యంలో అక్కడ అంటే స్థితిగతులపైన అధ్యయనం చేయనున్నారు. అంటే రాష్ట్రంలో ఏదైతే ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కాబట్టి దీనికి కావాల్సిన ఏదైతే అక్కడ ఉన్న అంటే ప్రస్తుతం రాష్ట్ర సుపరిపాలన అదేవిధంగా సుస్థిర అభివృద్ధిని మరింతగా పెంపొందించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్ర మంత్రులు 9 మంది మంత్రులు అయితే సింగపూర్ పర్యటనలో సింగపూర్లో ఉన్న స్థితిగతులపైన అధ్యయనం చేయనున్నారు. వాటన్నిటినీ కూడా అంటే ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ఆయా శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి, అక్కడ ఉన్న ఏదైతే నిర్దిష్ట లక్ష్యాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాష్ట్రంలో మరింతగా అభివృద్ధి చేసేందుకు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేలాగా అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే 9 మంది మంత్రుల బృందాన్ని ఈ సింగపూర్కు పంపించి అక్కడ ఏదైతే అభివృద్ధి చెందిన ఆ విధానం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మరింతగా నేర్చుకున్న తర్వాత, ఈ శిక్షణ అంతా నేర్చుకున్న తర్వాత వారందరినీ కూడా రాష్ట్రంలో మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అయితే వారు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే మొత్తంగా చూసుకున్నట్లయితే 9 మంది మంత్రులు, అదేవిధంగా పయ్యావుల కేశవ్, నారాయణతో పాటు అదేవిధంగా అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామనాయుడు ఈ సింగపూర్ అయితే వెళ్ళనున్నారు. ఆయా శాఖలకు సంబంధించిన ప్రపంచ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయనే దానిపైన అధ్యయనం చేస్తూ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్తో పాటు కొత్త రాష్ట్ర ఏదైతే అభివృద్ధి ఉందో అమరావతి రాజధాని నిర్మాణాలు వాటన్నిటినీ కూడా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ 9 మంది మంత్రులను అక్కడకు పంపించి వారందరూ కూడా దానిపైన అధ్యయనం చేసి అక్కడ ఉన్న ఇంప్లిమెంటేషన్ అంటే కరప్షన్ లేని వ్యవస్థ సింగపూర్లో ఉంది అనేది బలంగా నమ్ముతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే దాంతోపాటు ఏదైతే ఫైనాన్షియల్గా రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడులు, అదేవిధంగా వీటన్నిటిపైన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వీటన్నిటిపైన కూడా అధ్యయనం చేసి వాటన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకురావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే వీరంతా కూడా అక్కడ చేసిన అధ్యాయాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు అయితే దీనిపైన ఒక శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న తర్వాత రాష్ట్రానికి వచ్చి వారంతా కూడా అక్కడ ఉన్న అధ్యయనాల పట్ల అధికారులతో వివరించి క్షేత్రస్థాయిలో చేయాల్సిన ఇంప్లిమెంటేషన్ మరింత బలోపేతంగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రులంతా కూడా రేపు 21వ తేదీన సింగపూర్ వెళ్ళి అక్కడ ఉన్న ఆర్థిక స్థితిగతులు, అక్కడ ఉన్న ఇంప్లిమెంటేషన్, అక్కడ ఉన్న ఏదైతే సెక్యూరిటీ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదంటే వ్యవస్థలన్నీ కూడా ఎలా ఉన్నాయనే దానిపైన, లాండ్ ఆర్డర్ వ్యవహారంలో అదేవిధంగా కరప్షన్ లేని వ్యవస్థ ఎలా ఉండాలి అనే దానిపైన ఓవరాల్గా న్యాయపరమైన అంశాలు, ఓవరాల్గా చూసుకున్నట్టయితే మున్సిపల్ పట్టణాభివృద్ధి ఎలా గ్రోతింగ్ అవుతుంది, ఆర్థిక పరిస్థితిని ఎలా గ్రోత్ చేయాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులను ఎలా తీసుకురావాలి అనే దానిపైన మొత్తంగా ఓవరాల్గా అధ్యయనం చేసి ఆ అధ్యయనాన్ని కూడా రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పని మంత్రులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 21వ తేదీన మంత్రులంతా కూడా సింగపూర్ వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నిటినీ అధ్యయనం చేసి అదంతా కూడా రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అందరినీ కూడా రేపు 21వ తేదీన అయితే సింగపూర్ వెళ్ళాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే సూచించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. యమునా, థ్యాంక్ యూ శ్రీహరి.